రైట్ హన్మకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్. రోడ్డు మార్గంలో ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. హన్మకొండ కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రైట్ హన్మకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మొత్తం ముఖ్యమంత్రి పర్యటన అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి హెలిప్యాడ్ ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత ఇటు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పద్ధతను చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి తన కాన్వే ద్వారా అయితే మొత్తం ప్రస్తుతం ఆ ముంపు ప్రాంతాలను పర్యటిస్తున్నారు. మొత్తం వరంగల్ నగరానికి గతంలో ఉన్నది లేని విధంగా ముఖ్యమంత్రి రాగానే ఇటు వరంగల్ వ్యాప్తంగా మోతే తుఫాను సృష్టించిన విధ్వంసం వల్ల నష్టపోయిన రైతులు లక్ష్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక పక్క ఏరియల్ సర్వే ద్వారా ఇటు హుస్నాబాద్ మొత్తం కూడా ఎలాంటి ప్రస్తుత పరిస్థితులు ఆ ముంపు గల కారణం అయితే మొత్తం తెలుసుకోవడానికి ఏరియల్ సర్వే నిర్వహించారు. మొత్తం ఎక్కడికక్కడికి జరిగిన నష్టాన్ని అయితే అధికారులతో మాట్లాడి ఒక అంచనా వేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు ఇటు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి, మంత్రి రెడ్డి, కొండ సురేఖ, అలాగే ఎమ్మెల్యే నాయని రాజన్, మరి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి సమ్మయ్య నగర్ చేరుకొని ఇక్కడ బాధితులతో మాట్లాడడం జరిగింది. అలాగే సమ్మయ్య నగర్ లో ముంపు ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఆ ముంపు ప్రాంతాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడడం జరిగింది. బాధితులతో మాట్లాడి వారి యొక్క కాకుండా సమ్మయ్య నగర్ లో ప్రాంతాన్ని ఇటు మొత్తం రోడ్లు ముఖ్యమైన రోడ్లు కూడా చూడడం జరిగింది. చూసి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇక్కడ ఏంటి సమస్యలు ఏంటి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. అంతేకాదు ఆ వచ్చే దాంట్లో కూడా పెద్ద గదార్లో ఉన్న పెద్ద మొదలు అక్కడ పరిస్థితులు కూడా తెలుసుకున్నాను. మొత్తం ముంపు వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుంది, ప్రస్తుతం ఎలాంటి నష్టం తీసి గత ఫ్యూచర్ లో ఇలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే ఈ వరదలో వరంగల్ నగరం మునగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ అన్నిటికన్నా సమగ్రంగా అధికారులతో మాట్లాడుతూ ఇటు మంత్రులు పిల్లలతో మాట్లాడుతూ తన ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం సంబంధించిన ఇటు ముంపు ప్రాంత బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి సమస్యలు తెలుసుకున్న ఇప్పుడే సీఎం మరి తన కాన్వాయ్లో మరి బయలుదేరుతున్నారు. అక్కడి నుంచి కొన్ని ముంపు ప్రాంతాలు పర్యటిస్తున్నారు. అక్కడి నుంచి తర్వాత హన్మకొండ అక్కడ కనుకొద్దాం ఇటు అధికారులతో ఎమ్మెల్యేలతో ఇక్కడ కొంత వరంగల్ నగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఉమ్మడి వరంగల్ జిల్లా నీట మునిగింది. చాలా కాలనీలు నిండా మునిగిపోయాయి. వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్ హన్మకొండకు వెళ్లారు. వరంగల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు, రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీసుకుంటున్న చర్యలపై కూడా ఆరా తీశారు. వరంగల్, హన్మకొండ నగరాల్లో తీసుకుంటున్న చర్యలపై కూడా ఆరా తీశారు. హన్మకొండలోని సమ్మయ్య నగర్ పూర్తిగా నీటిలోనే ఉంది. ఈ ఏరియాలో దాదాపు 4000 ఇళ్లు నీట మునిగినట్లు తెలుస్తోంది. ఈ ఇళ్లలోని ప్రజలంతా బయటకు వచ్చి రోడ్ల మీద ఉన్నారు. తూములు సమయానికి తెరవకపోవడంతోనే నీటిలో తమ ఇల్లు మునిగిపోయాయంటున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. పంట నష్టం వివరాలు, తెగిపోయిన రోడ్లు, తీసుకుంటున్న చర్యలు, విద్యుత్ సమస్యలు, తెగిపోయిన రోడ్లు, కుంటల గురించి కూడా పూర్తి సమాచారం తెలుసుకుంటున్నారు.
మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఉమ్మడి వరంగల్ జిల్లా నీట మునిగింది. చాలా కాలనీలు నిండా మునిగిపోయాయి. వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్ హన్మకొండకు వెళ్లారు. వరంగల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు, రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీసుకుంటున్న చర్యలపై కూడా ఆరా తీశారు. వరంగల్, హన్మకొండ నగరాల్లో తీసుకుంటున్న చర్యలపై కూడా ఆరా తీశారు. ఇక హన్మకొండలోని సమ్మయ్య నగర్ పూర్తిగా నీటిలోనే ఉంది. ఈ ఏరియాలో దాదాపు 4000 ఇళ్లు నీట మునిగినట్లు తెలుస్తోంది. ఈ ఇళ్లలోని ప్రజలంతా బయటకు వచ్చి రోడ్ల మీద ఉన్నారు. తూములు సమయానికి తెరవకపోవడంతోనే నీటిలో తమ ఇళ్లు మునిగిపోయాయంటున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. పంట నష్టం వివరాలు, తెగిపోయిన రోడ్లు, తీసుకుంటున్న చర్యలు, విద్యుత్ సమస్యలు, కుంటల గురించి కూడా పూర్తి సమాచారం తెలుసుకుంటున్నారు. మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్లోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ నగరంతో పాటు హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్, హనుమకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగింది. ఇక ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. సంతోషి మాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు జలమయమైంది. వరంగల్ తూర్పు పరిధిలో 6 పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. ముప్పు ప్రాంతాల ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించారు. హనుమకొండ పరిధిలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీలోకి వచ్చి చేరింది. దీంతో జవహర్ కాలనీ, గోపాల్పూర్, 100 ఫీట్ రోడ్డు జలమయమయ్యాయి. కాజీపేట నుంచి హనుమకొండ మార్గంలోని సోమిడి, గోపాల్పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి. భారీగా వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వివేక్ నగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో కార్లు, బైకులు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. Hey,